హాయ్ టీమ్, ఈరోజు మనం వచ్చేసి హెల్త్ సొల్యూషన్స్లో ఉండే ప్రాఫిట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాఫిట్ ప్లాన్ ఏంటంటే ఇది మనకు హెల్త్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే లాంగ్ టర్మ్లో మనకు ఒక హెల్త్ ఫండ్లా ఉపయోగపడుతుంది. అట్ ఏ సేమ్ టైం మనం అమౌంట్ ఎప్పుడు కావాలన్నా కూడా విత్డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం సేవింగ్ ప్లాన్స్ ఇచ్చామనుకోండి ఒక కస్టమర్కి, తనకు రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఇంకా ఈ ప్రాఫిట్ అనే ప్లాన్ ఇస్తే కనుక రిటర్న్స్ కూడా బెటర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం డెత్ బెనిఫిట్స్, డిజేబిలిటీ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట ఇందులో. ఈ ప్లాన్ వచ్చేసి మనం 0 to 65 ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఈ ప్లాన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇందులో ఓవరాల్గా మనకు ఒక 4 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం ఒక 30 ఏజ్తో కొటేషన్ అనేది తీసుకుందామండి. ఈ 30 ఏజ్తో కొటేషన్ తీసుకున్నాం కదా, ఏజ్ని బట్టి ప్రీమియం ఉంటుంది. తక్కువ ఏజ్ ఉంటే కనుక తక్కువ ప్రీమియం, ఎక్కువ ఏజ్ ఉంటే కనుక ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి, ఎక్కువ ప్రీమియం ఉంటుంది. అంటే సేమ్ టైం ప్రీమియంని బట్టి కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ సమ్ అష్యూర్డ్ ప్యాకేజ్ వచ్చేసి బేసిక్ ప్యాకేజ్, ఎసెన్షియల్ ప్యాకేజ్, కాంప్రహెన్సివ్ ప్యాకేజ్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు వచ్చేసి డూ ఇట్ యువర్ సెల్ఫ్ చేసుకోండి. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే మనం కస్టమైజ్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీరైతే ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లిమిటెడ్ పే. ఇక్కడ వచ్చేసి మనం ప్రీమియం వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మినిమం ఎంతైనా పే చేసుకోవచ్చు, కస్టమర్ చాయిస్. అంటే కుదిరితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే 1 నుంచి 12 సంవత్సరాల మధ్యలో మనం 12 ఇయర్స్ పేమెంట్ పెట్టామనుకోండి, కాస్త ప్రీమియం తక్కువ ఉంటుంది. 15, 20 పెడితే కనుక 12 సంవత్సరాల కంటే తక్కువ ప్రీమియం వస్తుంది. అంటే 1,00,000 కడుతున్నారు ఎగ్జాంపుల్గా, ప్రీమియం ఇంకా తగ్గుతుంది. అదే మీరు 5 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా పెట్టచ్చు, దాని తగ్గట్టు ప్రీమియం ఉంటుంది. మీరు కుదిరితే కొటేషన్ చూసుకోండి. మనం మోస్ట్లీ ఒక కస్టమర్కి సజెస్ట్ చేసేది 12 ఇయర్స్ పేమెంటు, 40 ఇయర్స్ కవరేజ్. అంటే 12 సంవత్సరాలు పేమెంట్ చేస్తారు, 40 సంవత్సరాలు అంటే ప్రస్తుత వయసు నుంచి నెక్స్ట్ 40 సంవత్సరాల వరకు బెనిఫిట్స్ ఇస్తామన్నమాట. 33 ఏజ్ అబవ్ ఉంటే కనుక ఈ పాలసీ టర్మ్ ఏదైతే ఉందో మనం 100 ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ముందుగానేది వెళ్దాం. ఇందులో వచ్చేసి మనకు 3 రకాల బెనిఫిట్లు ఏదైతే చెప్పానో, ముందు హెల్త్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో హాస్పి క్యాష్, సమ్మర్ష్డ్, సర్జీ క్యాషు, క్రిటి క్యాషు, ఈ 3 రైడర్లు ఉంటాయి. ఇవన్నీ మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి. హెల్త్ బెనిఫిట్స్లో ఫస్ట్గా మనకు హాస్పి క్యాష్ బెనిఫిట్ వచ్చేసి పర్ డే ఫిక్స్డ్ బెనిఫిట్ ఇస్తారన్నమాట. అంటే మీకు హాస్పిటల్లో మినిమం 24 గంటలు అడ్మిట్ అయితే హాస్పిటల్లో మీకు బిల్లు 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మీకు హాస్పిటల్ బిల్తో సంబంధం లేకుండా మీరు అక్కడ ఎన్ని రోజులు స్టే చేశారు, అంటే కస్టమర్ అక్కడ హాస్పిటల్లో ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యారని దాన్ని బట్టి మనం అమౌంట్ ఇస్తామన్నమాట. మినిమం 2,500 నుంచి, ఇది పూర్తిగా కస్టమైజ్, మనం 40,000 వరకు పెట్టుకోవచ్చు. 2,500 నుంచి 40,000 వరకు పర్ డే. అంటే క్లియర్గా ఏంటంటే మీకు హాస్పిటల్ బిల్లు ఎంతైనా అవని కంపెనీ మీకు ఫిక్స్డ్ బెనిఫిట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 2,500 పెట్టుకున్నాం. ఇక్కడ రోజుకి అంటే ఒక సంవత్సరంలో మీరు ఎన్ని రోజులు వాడుకుంటారు అనే దాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,500 చొప్పున కంపెనీ 15 రోజులు ఇస్తుంది. 2,500 చొప్పున 30 రోజులు తీసుకోవచ్చు, 45 రోజులు తీసుకోవచ్చు, 60 రోజులు తీసుకోవచ్చు. సో ఇక్కడ మన కస్టమైజ్ ఎంతైనా పెట్టవచ్చు. ఇక్కడ మనకు ప్రీమియం తక్కువ కావాలంటే మనం యాస్టీజ్ ఉండే బెనిఫిట్లే పెడతాం. తర్వాత సర్జీ క్యాష్ బెనిఫిట్ వచ్చేసి మనం 1,00,000 రూపాయల నుంచి మినిమం 10 లక్షల వరకు తీసుకోవచ్చు. 1,00,000 రూపాయల నుంచి 10 లక్షలు తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి కంపెనీ ఒక లిస్టు ప్రొవైడ్ చేసింది, సర్జరీల లిస్టు. ఆ సర్జరీలను కూడా 4 కేటగిరీలుగా డివైడ్ చేసింది. కేటగిరీ 1లో జరిగే సర్జరీలు ఏమన్నా జరిగితే మీరు ఎంతైతే సమ్మర్ష్డ్ పెట్టుకున్నారో 100% ఇచ్చేస్తారు. కేటగిరీ 2లో ఉండే సర్జరీలు ఏమన్నా జరిగితే మీరు పెట్టుకున్న సమ్మర్ష్డ్కి 75% ఇస్తారు. కేటగిరీ 3లో జరిగితే సమ్మర్ష్డ్లో 50% ఇస్తారు. కేటగిరీ 4 అయితే సమ్మర్ష్డ్లో 25% ఇస్తారు. అంటే మీ లిస్టులో ఉండే సర్జరీలు ఏమన్నా జరిగితే అందులో కేటాయించిన భాగంగా మీకు ఇస్తారనమాట. అంటే సర్జరీల బెనిఫిట్స్ ఇది కూడా ఫిక్స్డ్ బెనిఫిట్. హాస్పిటల్లో బిల్లు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ అక్కడ జరిగే సర్జరీకి కంపెనీ ఎంతైతే కేటాయించిందో ఆ అమౌంట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇందులో సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున మనం నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ ఈ 40 ఏళ్లలో 10 టైమ్స్ రిస్టోరేషన్ అవుతుందన్నమాట. అంటే 10 లక్షల రూపాయలు, అంటే మనం 1,00,000 పెట్టుకుంటే 10 లక్షలు, 10 లక్షలు పెట్టుకుంటే 1,00,00,000 రూపాయలు ఈ 40 ఏళ్లలో మనం వాడుకోవచ్చు. ఒకవేళ లిస్టులో లేని ఏదన్నా సర్జరీలు జరిగాయి అనుకోండి, లిస్టులో లేని ఏదన్నా సర్జరీలు జరిగితే కనుక కంపెనీ మీకు 1,00,000 రూపాయలు ఇచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్గా, అందులో 10% ఇస్తాం. అంటే 1,00,000కు 10% అంటే 10,000 రూపాయలు అన్లిమిటెడ్ సర్జరీలకు. మీకు అడంతైనా బిల్ కానీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఇదే. ఇక్కడ ఇంకొకటి, మీరు 10 లక్షలకు తీసుకున్నారనుకోండి, మీ సమ్మర్ష్డ్లో 10% అంటే 1,00,000 రూపాయలు అవుతుంది.
కానీ ఇక్కడ మీకు లిస్టులో లేని సర్జరీలకు కంపెనీ 1,00,000 ఇవ్వదు, 50,000 ఇస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే 10,000 లేదా 50,000. సారీ, మీరు తీసుకున్న సంవత్సరుడులో 10% లేదా 50,000, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే లిస్టులో లేని సర్జరీకి ఏదైతే తక్కువ అవుతుందో ఆ అమౌంట్ కంపెనీ ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. ఇది మనకు సర్జీ క్యాష్ 1,00,000 నుంచి 10 లక్షల వరకు పెట్టుకోవచ్చు. మూడోది వచ్చేసి క్రిటి క్యాష్ బెనిఫిట్. ఇందులో కూడా కంపెనీ 57 రకాల సెలెక్టెడ్ లిస్ట్ పెట్టిందనమాట క్రిటికల్ ఇల్నెస్ సర్జరీలకి. ఈ 57లో నుంచి కంపెనీ కూడా మళ్ళీ దీన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసింది. ఇందులో మేజరు, మైనరు, స్మాల్గా డివైడ్ చేశారనమాట. మేజర్వి ఏమన్నా జరిగితే మనం పెట్టుకున్న సంవత్సరుడికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 లక్షలు పెట్టుకున్నాం అనుకోండి, కంపెనీ 150% ఇస్తారు. అంటే 3 లక్షల రూపాయలు. ఆ సర్జరీకి, ఆ క్రిటికల్ ఇల్నెస్కి మీకు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ కంపెనీ 3 లక్షలు ఇచ్చేస్తుంది. ఇలా 100గా. ఇవి హెల్త్ బెనిఫిట్స్. అంటే హాస్పి క్యాషు, సర్జీ క్యాషు, క్రిటి క్యాషు. ఇది 100% గ్యారంటీడ్ ఫిక్స్డ్ బెనిఫిట్స్ అనమాట. మీకు క్లియర్గా బాండ్లో మెన్షన్ అయ్యి వస్తుంది. తర్వాత ఓపీడీ కేర్. ఓపీడీ కేర్ ఏంటంటే అవుట్ పేషెంట్ డిశ్చార్జ్ అంటాం. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బయట ఓపీ కావచ్చు, తర్వాత మెడికల్ బిల్స్ కావచ్చు, అంటే బయట ఏవైతే కవర్ అవుతాయో అవి కూడా మీకు కవర్ అవుతాయండి. ఈ కవర్ అవ్వడానికి ఒక 5 years అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 5 years తర్వాత ఇది కవర్ అవుతుంది. ఇంకొకటి, ఈ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి యాక్సిడెంటల్గా జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా డే 1 నుంచి మీకు కవర్ అవుతాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఏవైనా ఉంటే, అంటే ఆల్రెడీ ఒక ప్రాబ్లం కస్టమర్కి ఏదైనా ఉంటే కనుక ఆ ప్రాబ్లంకి సంబంధించిన సర్జరీ కానీ డిజీజ్ కానీ ఏదైనా వస్తే 4 సంవత్సరాల తర్వాత కవర్ అవుతుంది. ఇప్పుడు కవర్ అవ్వదు. తర్వాత హెల్త్ రిలేటెడ్ ఏమన్నా, అంటే లైక్ ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, వీటి త్రూ ఏమన్నా వస్తే కనుక వీటికి మినిమం 31 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి కవర్ అవుతాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో మీకు ప్రెగ్నెన్సీ అనేది కవర్ అవ్వదండి ఈ ప్లాన్లో. ఇవి హెల్త్ బెనిఫిట్స్. తర్వాత మనకు ప్రీమియం తక్కువ కావాలి కాబట్టి మనకు కొటేషన్ తక్కువ పెట్టామండి. అంటే హాస్పి క్యాష్ 2,500 15 రోజులు, సర్జీ క్యాష్ 1,00,000 రూపాయలు, క్రిటి క్యాష్ 2 లక్షలు. ఒకవేళ కస్టమర్ ఎక్కువ కట్టగలడు అంటే మీరు హాస్పి క్యాష్ని 2,500 నుంచి 5,000, 10,000, 20,000 పెట్టచ్చు. సర్జీ క్యాష్ని అప్ టు 10 లక్షల వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. క్రిటి క్యాష్ని కూడా 2.5 CR వరకు పెట్టుకోవచ్చు. నేనేందంటే తక్కువ ప్రీమియం కోసం ఇది పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందులో కస్టమర్కి బెనిఫిట్స్ ఏంటంటే ఇవి మన మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి మనం నెక్స్ట్ 40 సంవత్సరాల వరకు బెనిఫిట్స్ ఇస్తున్నాం. అంటే 70 సంవత్సరాలు వచ్చేంత వరకు బెనిఫిట్స్ ఇస్తున్నాం. దీనికోసం ప్రీమియం ఏం కట్టాలి? తను సంవత్సరానికి 32,574 రూపాయలు. ఇది 2వ సంవత్సరం నుంచి ఉంటుంది. మొదటి సంవత్సరం అయితే 31,962 రూపాయలు. కస్టమర్ కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తారు. 40 years వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ చూడండి, మనం హాస్పి క్యాష్ బెనిఫిట్ చెప్పాము ఇందాక. రోజుకి 2,500 చొప్పున సంవత్సరానికి 15 రోజులు ఇస్తాం. అంటే సంవత్సరానికి 37,500 రూపాయలు ఇస్తుంది కంపెనీ. ఇలా మీకు ఈ పాలసీ టర్మ్లో ఈ హాస్పి క్యాష్ బెనిఫిట్ అనేది 10 times రిస్టోర్ అవుతుంది. తర్వాత సర్జీ క్యాష్ 1,00,000 రూపాయలు, క్రిటి క్యాష్ ఇది వచ్చేసి ఒక 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇవి హెల్త్ బెనిఫిట్స్. ఇందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పీపీటీ పాలసీ పేమెంట్ టర్మ్ 5 years, పాలసీ టర్మ్ 5 years అనేది ఉంటుందండి. ఇదేంటంటే ఒకవేళ కస్టమర్కి 5 సంవత్సరాల వరకు ఈ రైడర్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ 6వ సంవత్సరం నుంచి ఇవి అవసరం లేదు అనుకుంటే కనుక ఈ రైడర్స్ని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇందుకు డెబిట్ అయిన అమౌంట్ కూడా మీకు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో 5 సంవత్సరాల వరకు అయితే మినిమం పెట్టుకోవాలి. తర్వాత 5 సంవత్సరాల నుంచి కావాలంటే రెన్యువల్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ పీపీటీ5, PT5 అని ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏటీపీపీడి, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ అండి. అంటే ఈ 40 ఏళ్లలో కస్టమర్కి పాక్షికంగా లేదా పూర్తి అంగవైకల్యం ఏర్పడితే ఇక్కడ కస్టమర్కి 9,35,000 ప్లస్ మనం ఇక్కడ కింద ఇంకొకటి ఇచ్చాం చూడండి, టాటా ఏఐఏ హెల్త్ ప్రో ఏటీపీపీడి 4,67,000. ఈ 2 అమౌంట్లు కలిపి ఏటీపీపీడి కింద ఇస్తాం. ఏటీపీపీడి అంటే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ, పాక్షిక లేదా పూర్తి అంగవైకల్యం అంటారు. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి సుమారు 14 లక్షల రూపాయలు అనేది ఇస్తున్నాం యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీకి. తర్వాత ఇక్కడ మనకు ఏడీ సమ్మర్షుడు, టీటీఐ సమ్మర్షుడు 2 ఇవ్వడం జరుగుతుందండి. ఈ టీటీఐ సమ్మర్షుడు వచ్చేసి ఫస్ట్ టీటీఐ అంటే టర్మినల్ ఇల్నెస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ అనే పర్సన్కి మనం పాలసీ ఇచ్చినప్పుడు ఆ పర్సన్కి ఏదైనా డిజీజ్ వస్తే కనుక కంపెనీ అంటే హాస్పిటల్ సర్టిఫైడ్ చేస్తుంది ఈ పర్సన్ 12 నెలల్లో చనిపోతాడు అని సర్టిఫికేట్ ఇస్తే ఆ పర్సన్కి ముందుగానే 8,65,727 రూపాయలు ఇస్తారు. లేదు నార్మల్గా డెత్ అయిపోయారనుకోండి అయినా కూడా 8,65,727 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఏడీ సమ్మర్షుడు యాక్సిడెంటల్ డెత్, ఒకవేళ పర్సన్ యాక్సిడెంట్లో డెత్ అయ్యారనుకోండి 28,05,000 ప్లస్ టీటీఐ సమ్మర్షుడు నార్మల్ డెత్ది కూడా కలిపిస్తారు అంటే 8,65,000 అంటే 36,70,000 రూపాయలు యాక్సిడెంట్లో డెత్ అయితే మనం పర్సన్కి అనేది ఇస్తాం. ఇప్పుడు ఇవి ఇందులో మనకు కవర్ అయినటువంటి ఒకటి హెల్త్ బెనిఫిట్స్, 2 డిజేబిలిటీ బెనిఫిట్స్, 3 నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ ఇవి మనకు కవర్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందా అంటే ఈ టాటా ఏఐఏ హెల్త్ ప్రో దగ్గర 18,350 రూపీస్ ప్రీమియం ఉంటుందన్నమాట. ఈ ప్రీమియంని కంపెనీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కస్టమర్ విత్డ్రా చేసుకోవచ్చు ఆఫ్టర్ 5 ఇయర్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మనకు ఫండ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. ఈ ఫండ్ క్యాలిక్యులేటర్లో కంపెనీ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్, బెంచ్ మార్క్ ఏంటంటే కంపెనీ మా కస్టమర్కి రిటర్న్స్ వస్తే చాలు బెటర్గా అనే టార్గెట్ అనమాట, ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు. ఇది బెంచ్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపెనీ మనకు 17.65% బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. ఈ బెంచ్ మార్క్తో ఒకవేళ మనకు రిటర్న్స్ అనేవి వస్తే కనుక 10వ సంవత్సరం వచ్చేసి మన ఫండ్ వాల్యూ 3,68,947 రూపాయలు ఉంటుంది. మీరు కావాలంటే పేమెంట్ కట్టిన 5 సంవత్సరాల తర్వాత నుంచి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏజ్ 35 పడగానే మీ ఫండ్లో మ్యూచువల్ ఫండ్స్లో నుంచి మీరు కావాలంటే ఒక 50% విత్డ్రా చేసుకోవచ్చు అవసరం ఉంటే, లేదంటే లేదు, మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు 12 సంవత్సరాలు పూర్తి పేమెంట్ కట్టేశారు, 20 సంవత్సరాల వరకు ఉంటే కనుక 17,73,416 రూపాయలు ఇస్తాం. ఎప్పుడు 12 సంవత్సరాలు పూర్తి పేమెంట్ అయిపోయింది, ఒక 8 ఇయర్స్ వెయిట్ చేస్తే. అదే 30 సంవత్సరాలకు వచ్చేసి 77,93,941 రూపాయి. 40 సంవత్సరాలకైతే 3,43,39,930 రూపాయలు. ఇది 17.65% బెంచ్ మార్క్ ఓన్లీ. అదే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూడండి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మోర్ దాన్ 28% ఉంది. ఒకవేళ ఈ విధంగా రిటర్న్ చూసుకుంటే కనుక మనం 20 సంవత్సరాలకు 78,29,000 వస్తుంది, 30 సంవత్సరం 8,49,00,000, 40వ సంవత్సరం 92,19,25,459. సో ఈ ప్లాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్కి ఇందులో మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తే ఒకటి హెల్త్ ప్లస్ డెత్ డిజబిలిటీ ఈ బెనిఫిట్స్ కవర్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకు రిటర్న్స్ కవర్ అవుతాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే రిటర్న్స్ ఏంటంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ పిల్లల మ్యారేజెస్ కోసం కానీ లేదంటే కస్టమర్ రిటైర్మెంట్ కోసం కానీ ఇది సేవ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి మంచి అమౌంట్ ఇస్తుంది అనమాట. సో ఇది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే ప్లాను. దీంతోపాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సేవింగ్ ప్లాన్తో పోల్చుకుంటే ఇది 100% బెటర్గా ఉంటుంది. కానీ కండిషన్ ఏంటంటే ఈ ప్లాన్ మినిమం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. అన్ఎడ్యుకేటెడ్కి మనం ఈ ప్లాన్ ఇవ్వం. 18 to 65 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ ప్లాన్ అనేది ఇస్తాం. వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసే వాళ్ళకి మనం ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ప్లాన్ గురించి ఇది ఇన్ఫర్మేషన్.